అందరికీ వందనములండి. ఈ మధ్యకాలంలో చాలామంది ఏమంటున్నారంటే యేసుక్రీస్తుని నమ్మకపోతే నిత్య నరకానికి వెళ్ళిపోతారా అనేది ఈ మధ్యన చాలామంది బైబిల్ తెలియని అజ్ఞానులు బైబిల్ పండితులమని ఏదో మీద చదివేసి అక్కడ రాయబడిన విషయాలు తేటగా తెలియపరచబడక మరి యేసుక్రీస్తుట నమ్మకపోతే అందరూ నరకంలోకి వెళ్ళిపోతారట, మీ బైబిల్ దేవుడు నరకంలో వేసేస్తాడట అని అంటున్నారు. అది వాస్తవానికి తండ్రి అని దేవుడు నరుల పట్ల పక్షపాత అని ఆలోచన చేస్తే దేవుడు ఎప్పుడు కూడా నరుల పట్ల పక్షపాతి కాదని సంగతిని గమనించాలి. విషయం ఏంటంటే యేసుక్రీస్తుని నమ్ముకోకపోతే నరకానికి వెళ్ళిపోతామా అనేది మనం ఈరోజు కొంచెం ఆలోచన చేద్దాం బైబిల్ గ్రంథం ద్వారా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనంలో మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడు స్తుతింపబడినగాక. పౌలు గారు ఎఫెసీలో ఉన్న క్రీస్తు సంఘానికి రాస్తూ మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడు అంటే యేసుక్రీస్తుకు తండ్రి ఉన్నాడు, ఆయన దేవుడు స్తుతింపబడినగాక. ఆయన క్రీస్తునందు, ఆయన అంటే దేవుడు యేసుక్రీస్తునందు పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించను. ఇక్కడ విషయం ఏంటంటే యేసుక్రీస్తుని నమ్ముకోకపోతే నరకంలో వేసేస్తారా, యేసుక్రీస్తుని నమ్ముకుంటేనే లేదా వైకుంఠమో పరలోకమో ఇస్తాడా అని ఆలోచన చేస్తే ఇక్కడ ప్రతి ఒక్క మనుషులు గ్రహించాల్సిన విషయం ఏంటంటే సృష్టికర్త అయిన దేవుడు ఒక్కడే అనే సంగతి మొదట మనసులోకి రావాలి. మొదటిది గ్రహించాలి మనుషులు. సృష్టికర్త అయిన పరమాత్ముడు ఒక్కడే. ఈ పరమాత్ముడి యొద్దకు చేరడానికి యేసుక్రీస్తుని లోకానికి పంపాడు సృష్టికర్త. ఇది చాలామందికి అర్థం కాక యేసుక్రీస్తుని నమ్ముకోకపోతే నరకంలోకి వెళ్ళిపోతారట, ఇదిగో ఇక్కడ అగ్ని ఆరదు పురుగు చావదని ఉంది కదా, మరి ఇలాంటి దేవుడు ఏంటి అని అంటున్నారు. వాస్తవాలు గమనించండి. మనుషులు వారి మతిలో నుండి వచ్చినటువంటి మాటలను, వారి మనసులో పుట్టినటువంటి దేవుళ్ళను వారు చారిత్రక ఆధారాలు అనుకొని కొన్ని పుస్తకాలు రచించడం జరిగింది. ఇప్పుడు యూట్యూబ్లోనూ ఫేస్బుక్లోనూ చాలామంది వచ్చి కొన్ని విషయాలు మాట్లాడేస్తున్నారు. అలా మాట్లాడినంత మాత్రాన అబద్ధం నిజమైపోదు. నిజమే. కాబట్టి నిజం అనేది నిప్పులాడిది, అది వెలుగు. అది ఏ రోజైనా ఒకరోజు ఆ చీకటిని కమ్మి వెలుగు అనేది ప్రతి మనిషి మీద ఉదయిస్తుంది. అందులో ఏ డౌట్ కూడా లేదు. ఇక్కడ ప్రతి మనుషులు గమనించాల్సింది ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువు వారు భూమి మీదకి వచ్చింది మత మార్పిడి చేయడానికి కాదు. ఆయన ఏదో ఒక ప్రాంతానికో ఒక దేశానికో చెందినవాడు కాదు. దేవుడు అనేవాడు ఒక ప్రాంతానికి, ఒక దేశానికి, ఒక గ్రామానికి, ఒక జిల్లాకి, ఒక రాష్ట్రానికి పరిమితమైన వాడు ఎప్పుడు దేవుడు కాదు. అలాగే దేవుడు అనేవాడు ఒక కులానికి సంబంధించిన దేవుడు లేదా ఒక మత వర్గానికి సంబంధించినటువంటి దేవుడు కాదు. ఆయన దేవుడు సృష్టికర్త, ఆయన సర్వాంతర్యామి, సర్వజ్ఞుడు, ఆయన యజమాని, ఈ సృష్టికి యజమాని. ఆయన సృష్టిలో ఉన్న ప్రతిదాన్ని పోషించేవాడు. ఆయన సృష్టికర్త అవుతాడు తప్ప వివాహం చేసుకున్నవాడు, బహుభార్యలు ఉన్నవాడు, బిడ్డలు ఉన్నవాడు, శరీరము కలిగిన వాడు ఎప్పుడూ దేవుడు కాదు. శరీరంలో నివసించేది వాడు ఎప్పుడు దేవుడు కాదు. ఇది మీరు గమనించాలి మొదలుగా. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడు అంటే ఇక్కడ యేసు ప్రభు వారికి తండ్రి అని అంటున్నాడు. దేవుడు ఏమవుతాడంటే యేసు ప్రభు తండ్రి అంటున్నాడు. మరి మనకేమవుతాడు దేవుడు అంటే తండ్రే. మొన్నటి వరకు నేను కూడా దేవుడు అనుకున్నాను, కానీ బైబిల్ చదివిన తర్వాత దేవుడు అనేవాడు నాకేమవుతాడు అంటే తండ్రి, సృష్టికర్త తండ్రి అవుతాడు అనే వరుసని ఎవరు బయలుపరిచారు అని అంటే యేసుక్రీస్తు ప్రభు వారు బయలుపరిచారు. అది మనకి గ్రంథంలో కనబడుతుంది. యోహాను సువార్త 4వ అధ్యాయం 20 నుండి 24 వచనాలు చదివితే అక్కడ మనకి యేసు ప్రభు వారు సమర స్త్రీతో ఆయన తండ్రి అని చెప్తాడు.
కాబట్టి ఇక్కడ ఏంటి, ఎందుకు యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చారంటే, మన ప్రభువైన యేసుక్రీస్తుకు తండ్రి దేవుడు స్తుతింపబడును గాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం మనకు అనుగ్రహించాను. అసలు యేసుక్రీస్తు లోకానికి ఎందుకు పంపాడంటే పరలోక విషయంలో కానీ ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు మనకు అనుగ్రహించడానికి. కాబట్టి సమస్త మానవ జాతి సృష్టికర్త అయినటువంటి దేవుడిని, సృష్టికర్త అయినటువంటి పరమాత్మని యొక్క పేరుని, ఆయన రూపాన్ని, ఆయన స్వభావాన్ని, ఆయన ఉండే చోటు తెలియదు చాలామందికి. ఇప్పటికీ కోట్ల మందికి తెలియదు. క్రైస్తవులను చెప్పుకునే వారికి కూడా చాలామంది తెలియదు. నేను చాలా వీడియోస్లో మాట చెప్తా ఉంటాను. ఒక్కడే సృష్టికర్త, అందులో ఏ డౌటు లేదు. కాబట్టి మీరు గమనించాలి ఏంటంటే, చాలామంది ఈరోజు తప్పుడు బోధ ఏంటంటే తండ్రి అనే దేవుడే కుమారుడే పరిశుద్ధాత్ముడని కూడా తప్పుడుగా బోధిస్తున్నారు. అది వాళ్ళ అపోహ, లేఖనాలు అపార్థం చేసుకోవడం వల్ల, వారికి అవతల వారు సరైన ట్రైనింగ్ ఇవ్వకపోవడం వల్ల, వాక్యాన్ని పరిశీలన చేసుకోకపోవడం వల్ల కూడాను ఈ తప్పిదాలు జరుగుతున్నాయి. కాబట్టి యేసుక్రీస్తుని నమ్మకపోతే నరకంలో దేవుడు వేసేస్తాడంటే, నరకంలో ఎందుకు వేస్తాడు? వేయడు. ఎప్పుడు వేస్తాడు విషయం మీకు చెప్తాను ఈరోజు. ఇక్కడ ఏంటంటే తండ్రి అనే దేవుడు యొక్క రూపము, తండ్రి అనే దేవుని యొక్క పేరు, తండ్రి అనే దేవుని యొక్క సంకల్పము, మనుషులు ఎందుకు పుట్టారు, ఎందుకు చనిపోతున్నారు, ఎందుకు లోకానికి వచ్చిన విషయం మనుషులు వెతకడం లేదు, అన్వేషణ చేయడం లేదు. ఈ భూమి మీద ఇదిగో అమ్మ నాన్న వల్ల మనం పుట్టాం, ఈరోజు పుట్టాం, వాళ్ళు చనిపోతాం, ఉన్న రోజు హాయిగా సంతోషంగా ఉండాలి అని ఇదే జీవితంతో బ్రతుకుతున్నారు. కానీ తండ్రి అనే దేవుడు మనం సృష్టించడం కానీ, తండ్రి అనే దేవుడికి ఒక పేరు ఉందని కానీ, తండ్రి అనే దేవుడికి ఒక రూపం ఉందని కానీ, తండ్రి అనే దేవుడు నివసించే చోటు ఒకటి ఉందని కానీ నరులు మర్చిపోయారు. ఈ మర్చిపోయిన జనులను మళ్ళీ ఏకం చేయడానికి, తన యొద్దకు నడిపించుకోవడానికి, తన యొద్దకు పెరుగుకోవడానికి ఒక నాయకుడు కావాలి. ఆ నాయకుడే యేసుక్రీస్తు ప్రభువారు. కాబట్టి పరలోక విషయంలోనూ ఆత్మసంబంధ ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించడానికి యేసుక్రీస్తు లోకడ పంపిన సంగతి మీరు గమనించాలి. కానీ ప్రజలందరూ కూడా, వాడు ఏ కులం వాడైనా సరే, వాడు ఏ భాష వాడైనా సరే, ఏ ప్రాంతీయ వాడైనా సరే, యేసుక్రీస్తు దేవుని కుమారుడని నమ్మి విశ్వసిస్తే పరలోక సంబంధమైన ఆశీర్వాదాలు, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు దొరుకుతాయి. అవి కోల్పోయాం కదా, మనం కోల్పోవడం బట్టే కదా ఈ లోకంలో కన్నీడు పర్యవంతరమై ఆలోచనలతో, అనాలోచనలతో దిగులు పడుతూ ఏంటి బ్రతుకు, ఏంటి జీవితం, చచ్చిపోతే బాగునని ఆ మరణం కోసం ఎదురు చూసే మనుషులు కూడా చాలామంది ఉన్నారు. వీళ్ళందరికీ సమాధానం ఏంటంటే యేసుక్రీస్తు దేవుని కుమారుడని నమ్మాలి. అందుకు తండ్రి అనే దేవుడు లోకానికి యేసుక్రీస్తుని పంపడము జరిగింది. కాబట్టి ఎవరైతే యేసుక్రీస్తుని నమ్మరో, యేసుక్రీస్తు దేవుని కుమారుని విశ్వసించరు, ఆయన ద్వారా నిత్యజీవం ఉందని నమ్మరు, ఆయన ద్వారా పరమాత్మను చేరమని నమ్మరు, అలాంటి వారు ఏమవుతారంటే దేవునికి క్రీస్తుకి విరోధులు అవుతారని గ్రంథం చెప్పింది. మత్తయి సువార్త 12:30 చూస్తే, నా పక్షంలో ఉండని వాడు నాకు విరోధి అన్నాడు. నా పక్షంలో ఉన్నవాడు నా విరోధి. అవును, సృష్టికర్త దేవుడు అక్కడే. ఆ సృష్టికర్త యొద్దకు తీసుకెళ్ళడానికి, సరైన మార్గం నడిపించడానికి ఆ సృష్టికర్త దేవుడే క్రీస్తుని పంపాడు. మరి అప్పుడు ఆయన మాట వినకపోయినప్పుడు విరోధి ఆవిడ. ఉదాహరణకి మన ఇంట్లో అందరూ ఐక్యత సఖ్యత ఉంటారు. అలాంటప్పుడు ఇరుగు పొరుగు వారి నుండి కొన్ని గొడవలు, ఇబ్బందులు జరుగుతాయి. అప్పుడు మన ఇంట్లో మన పిల్లలు తల్లిదండ్రులు తిడుతున్నప్పుడు, పిల్లలు వచ్చి కనీసం ఎందుకమ్మా తిడుతున్నావు అన్నప్పుడు తల్లిదండ్రులు ఏమంటారు? అదేంట్రా, కనీసం మాట కూడా నువ్వు అడగలేదే, కనీసం మాట కూడా నువ్వు పొరుగు వారు ఎందుకు ఇలా చేసి అడగలేదే, అంటే మేమేదో తప్పు చేసినట్టు మమ్మల్ని శత్రువులుగా చూస్తున్నావా అని అంటారు. అలాగే సృష్టికర్త అనే దేవుడు తన యొద్దకు నడిపించడానికి, తన యొద్దకు తీసుకెళ్ళడానికి, తన గురించి తెలియడానికి యేసుక్రీస్తుని లోకానికి పంపాడు. కాబట్టి యేసుక్రీస్తుని నమ్మకపోయిన వారందరూ కూడా విరోధులు అవుతారు. ఎందుకు విరోధులు అవుతారు? పరమాత్ముడు అక్కడే. మళ్ళీ చెప్తున్నాను, సృష్టికర్త దేవుడు అక్కడే. ఆయన దగ్గరికి వెళ్ళాలంటే క్రీస్తు శరణ్యం. ఏ బాబాడు ద్వారా కానీ, ఏ పాస్టర్ల ద్వారా కానీ, ఎవరి ద్వారా ఎవడు వెళ్ళలేడు. సృష్టికర్త అనే దేవుడు మాత్రమే సృష్టికర్త దేవుని యొద్దకు యేసుక్రీస్తు మాత్రమే తీసుకెళ్ళగలడనే సంగతి మీరు గమనించాలి. కాస్త క్రీస్తునందు ఉన్నవారు క్రీస్తు పక్షాన ఉంటారు, క్రీస్తు పక్షాన ఉండకపోతే క్రీస్తు విరోధులు అవుతారు. అలాగే రోమిలికి రాసిన పత్రిక 6:16 లోబడుటకు దేనికి మిమ్మల్ని మీరు దాసులుగా అప్పగించుదురో అది చావు నిమిత్తముగా పాపమునికే కానీ, నీతి నిమిత్తముగా విధేయతకు కానీ దేనికి మీరు లోబడుదురో దానికే దాసులగుదురని మీరు ఎరుగురా? ఎవరు పక్షంగా లోకంగా ఉన్నారు? మీరు క్రీస్తు పక్షంగా ఉన్నారా?
క్రీస్తు ఉన్న వారైతే క్రీస్తుకు దోషులు అవుతారు. ఎవరైతే క్రీస్తులోకి వస్తారో, యేసుక్రీస్తు దేవుని కుమారుని విశ్వసించి మారు మనసు బాప్తిసం పొంది వారి జీవితాలు బ్రతుకులు మార్చుకుంటారో వారు ఖచ్చితంగా క్రీస్తు పక్షులు ఉన్నవారు అవుతారు. ఒకవేళ సృష్టికర్త అయిన దేవుడు యేసుక్రీస్తుని పంపాడని కానీ లేదా ఆయన కుమారుడిని మనం ఎవరైతే మనుషులు విశ్వసించరో వారు క్రీస్తు విరోధులు అవుతారు. ఈరోజు చాలామంది దేవుడి గురించి అవగాహన లేక ఇలాంటి మంచి ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ని దుర్యోగం చేస్తూ, ఇదిగో మేము బైబిల్లో లోపాలు చూపించాం. బైబిల్లో భూమి మీద ఉన్న ఏ మనుషుడు లోపాలు చూపించలేడు. మనకే 100 లోపాలు ఉంటాయి. తెల్లవారు రాత్రి వరకు నాలో ఉన్న లోపాలు ఏంటంటే కుప్పలు తప్పలుగా పడతాయి. బైబిల్లో ఏ లోపాలు లేవు. లోపాలు చూపించాలని ప్రయత్నం చేసిన వాడే రేపు లోపలికి వెళ్ళిపోతాడు. దేవుడు వేసినటువంటి దేవుడికి విరుద్ధంగా మాట్లాడినా, క్రీస్తుకు విరుద్ధంగా మాట్లాడినా లోపలికి. కారణం ఏంటంటే నువ్వు తిరుగుబాటు చేస్తుంది సృష్టికర్త దేవుడు, నువ్వు తిరుగుబాటు చేస్తుంది క్రీస్తు మీద. సృష్టికర్త ఒక్కడే, ఆయన యజమాని ఆత్మస్వరూపైన పరమాత్ముడు యేసుక్రీస్తుని పంపింది నీ బతుకుని జీవితాన్ని మార్చుకొని తన యొద్దకి నడిపించిన క్రీస్తు వచ్చాడు తప్ప యేసుక్రీస్తు వారు మతం మార్చడానికి అద్భుతకార్యాలు చేయడానికి భూమి మీదకి రావాలని సంగతి మీరు గమనించాలి. కాబట్టి యేసుక్రీస్తు మనము ఉంటే పరలోక సంబంధ ఆశీర్వాదములు, భూ సంబంధ ఆశీర్వాదాలు నిండుగా మెండుగా క్రీస్తు దయచేస్తాడు. క్రీస్తు ద్వారా తట్టైన దేవుడు ఇస్తాడు తప్ప డైరెక్ట్గా క్రీస్తు కూడా ఇవ్వలేని సంగతి మీరు గమనించాలి. గళతీయులకు రాసిన పత్రిక 5:24 గళతీయులకు రాసిన పత్రిక 5:24 క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసుకున్నారు. ఎవరైతే యేసుక్రీస్తు సంబంధులైన వారు ఉంటారో, క్రీస్తును అంగీకరిస్తారో, క్రీస్తు బోధ వింటారో, వారు శరీరంలో ఉన్నటువంటి కోరికలను, లోక సంబంధమైన కోరికలను వారు సిలువ వేసుకున్నారు. వారు దాని మీద మనస్సు పెట్టరు. ధనాపేక్ష వారిలో ఉండదు, కాముతలతో ఉండదు, వ్యభిచార మనస్సు వరకు ఉండదు, దుష్ట ఆలోచనలు, దురాలోచనలు ఉండవు, నరహత్య చేయాలని ఆలోచన వారికి కలగదు, పొరుగు వారి భార్యను ఆశించాలని కోరిక వారికి కలిగి ఉండదు, ఎదురు వారి నాశనం వారు కోరుకోరు. మరి చాలా అనొచ్చు, మరి క్రీస్తు నమ్మిన వారు చాలామంది ఉన్నారండి. అలా ఎక్కడ క్రీస్తుని నమ్మలేదు, వాళ్ళు క్రీస్తుని నమ్మలేదు, దేవుడిని నమ్మలేదు. నమ్మడం అంటే అర్థం ఏంటంటే ఆయన దేవుని కుమారుడు నమ్మిన బోధ వింటే నమ్మడం, విశ్వసించి ఆయన ఆజ్ఞను గైకొనడమే నమ్మడం. అదేది చేయకుండా నేను యేసుక్రీస్తుని నమ్మేశాను అని అంటే మిగతా ఏవి కూడా నీతి కార్యాలు చేయకపోతే వాళ్ళు క్రీస్తుకి విరోధే, అందులో ఏ అనుమానము లేదు. కాబట్టి అదే అంటున్నాడు రోమిలికి రాసిన పత్రిక 8:1 కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. ఎవరైతే యేసు దేవుని కుమారుడు నమ్ముతారో, ఆయన పక్షంగా వచ్చి ఆయన పక్షంగా నిలబడతారో, ఆయన బోధ వింటారో, ఆయన ద్వారా బతుకులు జీవితాలు మార్చుకుంటారో, ఆయన ఆజ్ఞలు గైకొంటారో వాళ్ళందరికీ కూడా ఏ శిక్ష ఉండదు. రేపు మరణానంతరము హాయిగా పరదేశంలో భద్రపరచబడి యేసుక్రీస్తు 2వ రాకడలో పునరుద్ధానంలో మళ్ళీ క్రీస్తు న్యాయపీఠం మీదకి వెళ్ళి ఆ నిత్యత్వాన్ని పొందుకునే పరిస్థితి ఉంటుంది. కాబట్టి తండ్రి అయిన దేవుడే, సృష్టికర్త అయిన దేవుడు తన కుమారుడిని మనము ఆయన కుమారుని ఎరిగినట్లు, ఆయన ద్వారా నిత్యజీవం మనం పొందినట్లు, ఆయన ద్వారా పాప క్షమాపణ పొందినట్లు అనాదికాల సంకల్పంలోనే తండ్రిని దేవుడు ఏర్పాటు చేశాడు. కాబట్టి క్రీస్తు యేసు నందు ఉన్నవారికి వాడు విరోధవుతాడు, వాడు దేవుడు ఉగ్రత పాలవుతాడు. రోమిలికి రాసిన పత్రిక 8:31 రోమిలికి రాసిన పత్రిక 8:31 ఇట్లుండగా ఏమందుము, దేవుడు మన పక్షమున ఉండగా మనకి విరోధి ఎవడు? తన సొంత కుమారుని, ఇది గమనించాలి, తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక మనందరి కొరకు ఆయన అప్పగించువాడు, ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు? ఏకైక కుమారుడైనటువంటి క్రీస్తునే తండ్రి అయిన దేవుడు మన నిమిత్తము మనం తన యొద్దకు చేరడానికి, తన రూపం ఏంటో, దేవుడుండే రూపం ఏంటో, దేవుడి పేరేంటో, దేవుడు మనకి ఉన్న వరుస ఏంటో, దేవుడి యొక్క స్వభావం ఏంటో, దేవుని యొక్క లక్షణాలు ఏంటో, దేవుని సంకల్పం ఏంటో, దేవుని చిత్తం ఏంటో, దేవుడు ఎటువంటి ప్రేమ కలిగి ఉన్నాడు, మన బ్రతుకులు మన జీవితాలు ఎలా సరిదిద్దుకోవాలి, ఇవన్నీ విషయాలు చెప్పడానికి యేసుక్రీస్తు ప్రభుని పంపడం జరిగింది సృష్టికర్త అయిన దేవుడు. మరి సృష్టికర్త అయిన దేవుడిని విడిచిపెట్టి సృష్టమును పూజించి మనుషులు రాసుకున్నటువంటి గ్రంథాలకు మనసు నిలిపి మనుషులు చెప్పే బోధనలు అంగీకరిస్తే తండ్రి అయిన దేవుడు ఊరుకుంటాడా? మీ ఇంట్లో మీ నాన్నగారు ఉంటారు, ఆ నాన్న అనేవాడు ఇంటికి యజమాని.
తమ పిల్లలకి, తన భార్యకి ఆయన యజమాని. ఇంట్లో ఎంతమంది ఉంటే తండ్రి యజమాని. ఆయన పెంచి పోషిస్తుంటాడు, కష్టపడి పని చేస్తూ ఉంటాడు. అప్పుడు ఆయన విరుద్ధంగా ఇంట్లో ఎవరైనా మాట్లాడు, తండ్రి అనేది ఊరుకుంటాడా? బెత్తం వాడ్డా? ఏరా నువ్వు నాకు పుట్టినందుకు నాకు పుట్టి నువ్వే నాకు మళ్ళీ తిరిగి హితబోధలు చేస్తున్నావు అనరా? అలాగే చిన్నపిల్లడు అయ్యండి, నువ్వు నా మాట వినలేదు సరే కదా, తిరిగి నా మీద తిరుగుబాటు చేస్తాడు. తండ్రి అని ముద్దు పెట్టుకుంటాడా మీ నాన్నగారు? తండ్రా రెండు కరపట్టుకొని. తండ్రి అనే దేవుడు అదే పని చేస్తాడు. రేపు సృష్టించింది నేను, నన్ను తెలుసుకున్నావా? నా పేరు తెలుసుకున్నావా? నా రూపం ఏంటి తెలుసుకున్నావా? ఎలా తెలుసుకున్నా ఎవరు చెప్పలేదు. మరి చెప్పేవారిని అందరూ కూడా మా ఊర్లోకి రాకండి, మత మార్పిడి చేయడం బోర్డులు పెట్టావు. దేవుడి గురించి చెప్పడానికి వస్తే కొట్టావు, దేవుడి గురించి చెప్పడానికి వస్తే చంపావు, విక్రించావు, ప్యానీలు చల్లావు, ముఖం మీద కొట్టావు. మనం అలా కొడితే మనం ఎలా చెప్పిస్తాను? వద్దన్నావు, నా గురించి చెప్పొద్దన్నావు. రేపు అడగడా? సృష్టికర్త దేవుడు ఖచ్చితంగా అడుగుతాడు. కొన్ని టైం పడుతుంది అంతే. వెనక ముందు అందరూ పోయిన తర్వాత అందరూ క్రీస్తు న్యాయపడి మీదకి వెళ్ళినప్పుడు సృష్టికర్త దేవుడు అడగనమ్మా అంటూ ఖచ్చితంగా అడుగుతాడు. దారి తప్పిన మనని దరి చేర్చడానికే ఉంచాడు. క్రీస్తు పక్షంగా రావాలి అందరూ కూడా. క్రీస్తు పక్షంగా అందరూ రావాలి, క్రీస్తులకు రావాలి. క్రీస్తునందు ఉంటే మనకు సేఫ్. కాబట్టి ప్రకటన గ్రంథము 13వ అధ్యాయం 8వ వచనంలో, ప్రకటన గ్రంథము 13వ అధ్యాయం 8వ వచనంలో, భూనివాసులందరూ అనగా జగత్తుత్పత్తి మొదలుకొని ఉదింపబడి ఉన్న గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథం అని ఎవరి పేరు రాయబడి లేదో వారు ఆ మృగములకు నమస్కారం చేయుదురు. ఏమన్నాడు? భూనివాసులందరూ అంటే భూమి మీద నివాసం చేస్తున్న ప్రతి ఒక్కరు కూడా, అనగా జగత్తుత్పత్తి మొదలుకొని అంటే సృష్టింపబడ మునిపే దేవుడు నరుల చేత ఆలోచన కలిగి అనేకమైనటువంటి మనుషులను దేవుడు లోకాలకు పంపుతాడు. తన కోసం బ్రతకమని, తన కోసం జీవించమని దేవుడు మనుషులను పంపుతామంటే మనుషులు ఏం చేస్తున్నారంటే ఒక మృగాన్ని, ఒక జంతువులను తయారు చేసుకొని, కల్పిత పాత్రను తయారు చేసుకొని విగ్రహాలకు మొక్కుతూ వాటిని సాగిలి పడుతూ, అవి కళ్ళుండి చూడవు, చెవులుండి వినవు, ముక్కుండి వాసన చూడ, నోరుండి మాట్లాడవు, వాటి ముందు సాగిలిపడి వాడి మొక్కుతూ దేవుడు ఉగ్రత కింద ఉన్నారు. కాబట్టి ఈరోజు చాలామంది రోడ్ల మీదకి వెళ్ళిపోయి యేసుక్రీస్తు నమ్మకపోతే చంపేస్తారట, నరకంలో పడేస్తారట. బైబిల్ దేవుడు నిజమే, ఎందుకు చంపేస్తాడో అది చెప్పవే. సృష్టికర్త దేవుడు అక్కడే. మరి నువ్వు ఎంతమందిని సృష్టికర్తలు దేవుడు తయారు చేసుకున్నావు? ఒకరా ఇద్దరా? ఆ సృష్టికర్త దేవుడు పేరు చెప్పేసి ఎన్ని డూప్లికేట్ దేవుళ్ళు తయారు చేస్తున్నారు లోకంలో. ఎంతమంది దేవతా దేవుళ్ళని ప్రతి రోజు, ప్రతి నెల, కొన్ని సంవత్సరాలకి ఎంతమంది పుట్టుకొస్తున్నారు. మరి దేవుడు మనల్ని కన్నది సృష్టికర్త అనే దేవుడిని మనము మర్చిపోయాము. ఆయన విరుద్ధంగా మన పూర్వీకులు, మన పితరులు పాపం చేశారు. మళ్ళీ ఆయన దగ్గర చేరడానికి క్రీస్తుని లోకంలో పంపాడు. ఆయన్ని కూడా మనం అంగీకరించడం లేదు, ఆయన కుమారుడని. అప్పుడు దేవుడు ఏం చేస్తాడు? సరే మీరు వద్దన్నారు కదా, మీ గతి మీరు అనుభవించండి అంటాడు. అదే అంటాడు ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 10వ వచనంలో, ఈ సంకల్పం బట్టి ఆయన పరలోకములో ఉన్నవే కానీ భూమి మీద ఉన్నవే కానీ సమస్తమును క్రీస్తునందు ఏకముగా సమకూర్చాలని తనలో తాను నిర్ణయించుకున్నాను. సంకల్పం. దేవుడు నరుల్ని ఎందుకు తయారు చేశాడు? మన వీడియోలు చెప్పాను మీకు. ప్రతి మనిషి కూడా కొన్ని ప్రశ్నలు వేసుకోవాలి. ఏంటంటే అసలు నేను ఎక్కడి నుండి వచ్చాను, నేను ఇక్కడ ఎందుకు ఉన్నాను, తిరిగి ఎక్కడికి వెళ్తాను, ఇది తెలియాలి. అసలు దేవుడు నన్ను ఎందుకు సృష్టించాడు, ఎందుకు నన్ను చావునిస్తున్నాడు, తిరిగి ఎక్కడికి వెళ్తాను, ఇవన్నీ విషయాలు తెలుసుకోవాలి. అక్కడ అంటాడు, అందుకంటున్నాడు ఈ సంకల్పం బట్టి ఆయన పరలోకంలో ఉన్నవే కానీ భూమి మీద ఉన్నవే కానీ సమస్తమును క్రీస్తునందు ఏకముగా సమకూర్చోవాలని తనలో తాను నిర్ణయించుకున్నాడు. ఏకం చేయడానికి మనందరం ఒకే సంతానం, ఒకే తండ్రి సంబంధం, ఒకే దేవుని బిడ్డలం. ఆయన మన అందరము చేరాలంటే యేసుక్రీస్తు దేవుని కుమారుని నమ్మితే చాలు. నమ్మమని దేవుడు చెప్పాడు. నమ్మమని దేవుడు చెప్పాడు. కాబట్టి ఎవరైతే క్రీస్తునందు ఉంటారో వారు దేవుని ఉగ్రతను తప్పింపడతారు. ఎవరైతే క్రీస్తునందు మనం ఉండమో
వారు నిత్య నరకానికి ఖచ్చితంగా వెళ్ళక తప్పదు. అందుకే ఇక్కడ పౌలు గారు అంటున్నారు ఏంటంటే, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 1:10 మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 1:10 మన ప్రభువైన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్ముని పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. దేవుడే పిలిచాడు. యేసుక్రీస్తుతో సహవాసం చేయండి. ఆయనతో సహవాసం చేస్తే మీరు నిత్యత్వాన్ని పొందుకుంటారు, నిత్యజీవాన్ని పొందుకుంటారు, పాపక్షమాపణ పొందుకుంటారని సృష్టికర్త అయినటువంటి ఒకడే దేవుడు నమ్మండి అని చెప్తున్నాడు. ఆయన వాళ్ళు నమ్మి మనల్ని పిలుస్తున్నాడు. సువార్త ద్వారా అనేక మంది సువార్తకుని ఏర్పాటు చేసుకొని బైబిల్ క్లాసులు పెట్టి పిలుస్తుంటే మనుషులు దాన్ని చేయకపోతే సహవాసాన్ని పిలుస్తున్నాడు. మన పిల్లలకు కూడా మన స్కూల్కి పంపించమంటే మంచి పిల్లలతో మీరు సహవాసం చేయండి, మంచి బుద్ధులు వస్తాయి అని అంటాం. బాల్యం నుండి కాలేజీ చదువుతున్నప్పుడు కూడా అదే, కాలేజీ పంపించిన తర్వాత కూడా అయ్యా బాగా చదువుకున్న పిల్లలతో మీరు సహవాసం చేయండి, మీకు మంచి జ్ఞానం వస్తుంది. ఎందుకంటాడు మంచి అని? తండ్రి అయిన దేవుడు కూడా అదే చెప్తున్నాడు. మీ సహవాసము లోక సంబంధమైనది, మీ సహవాసము అపవాది సంబంధమైనది, మీ సహవాసము డబ్బుతోనూ అసూయలతోనూ మత్సరములతోనూ క్రోధముతోనూ వ్యభిచారంతో నిండిపోయింది ఈ సహవాసం. ఈ సహవాసం మీరు మానాలన్నా, ఈ సహవాసం నుండి మీరు తప్పింపబడి పరిశుద్ధత, నీతి, యథార్థత అనే సహవాసం నడాలి అంటే ఇదిగో యేసుక్రీస్తుని లోకాన్ని పంపాను. కాబట్టి మీరు ఆయన నమ్మండి, ఆయన మీద విశ్వాసం ఉంచండి, ఆయన నిత్యజీవం నమ్మండి, ఆయన నా కుమారుని నమ్మండి, విశ్వసించండి, ఆయన మరణాన్ని నమ్మండి, ఆయన గురించి తెలుసుకోండి అని చెప్పాడు. అందుకే అంటున్నాడు, మన ప్రభువైన యేసుక్రీస్తు అన్న తన కుమారుని సహవాసమునకు మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. నమ్మండి అంటున్నాడు దేవుడు. కానీ ఈరోజు చాలామంది ఏం చేస్తున్నారు, తమకు అనుకూలమైన వచనాలు కొన్ని తీసుకొని ఇదిగా అక్కడ రాసుంది కదా అని అంటున్నారు. వాస్తవానికి బైబిల్ 1 పైసలా అర్థమైతే కానీ మీకు అర్థం కాదు. అలాగే అర్థం అవ్వాలి అంటే మంచి దైవజనుడు ఎవరైతే ఉంటారో బైబిల్ మీద కొంచెం అవగాహన ఉన్న వారికి వెళ్ళి చెప్తే వారు తేటగా చెప్పే పరిస్థితి మీకు కనబడుతుంది. కాబట్టి పౌలు అనే వ్యక్తి కూడాను యేసుక్రీస్తు గురించి ఆలోచన చేయకుండా తమకు ఇష్టానుసారంగా లోకంలో బ్రతుకుతున్నప్పుడు, పాత నిబంధన చట్టం కింద ఉన్నప్పుడు, యేసుక్రీస్తు దేవుని కుమారుడిని విశ్వసించిన తర్వాత, ఆయన గురించి తెలుసుకున్న తర్వాత, ఆ సంకల్పం గురించి తెలుసుకున్న తర్వాత, తాను ఎవరో తెలుసుకున్న తర్వాత పౌలు గారు ఏమంటారంటే, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1:21-23 ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1:21-23 నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము. అయినను శరీరముతో నేను జీవించుటే నాకున్న పనికి ఫలసాధనమైన ఎడల నేనేమి కోరుకుందునో నాకు తోచలేదు. ఈ రెండింటి మధ్యను ఇరుకునిబడి ఉన్నాను. నేను వెడలిపోయి క్రీస్తుతో కూడా ఉండవలనని నాకు ఆశ ఉన్నది. అది నాకు మరీ మేలు. క్రీస్తు యేసునందు మనకున్న లాభం ఏంటి అంటే నిత్యజీవం. చావుకి నరుడికి, దేవునికి నరుడికి మధ్యలో ఉంటుంది చావు. ఆ చావు అనేది మనిషికి ఏలుబడి చేస్తుంది. ఈ చావు అనేది మనిషి ఏలుబడి నుండి తప్పింపడాలంటే యేసుక్రీస్తు దేవుని కుమారుడిని నమ్మి విశ్వసించాలి. అందుకని నా మట్టుకైతే బ్రతుకుడ క్రీస్తు, చావు అయితే నాకు లాభం అంటున్నాడు. ఎవరైనా చావుని లాభం అంటారా? భూమి మీద ఉన్నవాడు చావు అంటే భయపడతాడు, ఇష్టపడతాడు. అబ్బో చావు అంటే ప్రతి మనిషికి భయమే. దాన్ని ఎవడు ఇష్టపడిన వాడు లేడు, తప్పు చెప్పి ఎవడు ఇష్టపడిన వాడు లేడు. కానీ పౌలు గారు ఏమంటున్నాడంటే బ్రతుకుడ క్రీస్తు, చావు నాకు లాభం అంటే ఏంటి? యేసు దేవుని కుమారుడు, సృష్టికర్త అనే దేవుడి గురించి చెప్పిన వారు భూమి మీద ఎవరు లేరు. కథలు చెప్తారు మైక్ పట్టుకొని, కథలు, కల్పనా కథలు, పిట్ట కథలు, మసిపూసి మామిడికాయ కథలు, సినిమా యాక్టర్ల కథలు, రికార్డింగ్ డ్యాన్స్ చేసుకునే కథలు, ఎవరో ఒక పొలిటీషియన్ కథలు, లేకపోతే ఒక కార్పొరేటర్, ఒక ధనవంతుడి కథలు, ఇవి చెప్పి టైంపాస్ చేస్తున్నారు. ఇవేవి తెలియకపోతే ఎస్తేర్ కథలు, రూత్ కథలు, దావీదు కథలు, అలాగే అబ్రహాం కథలు, ఇస్సాకు కథలు, ఇవి చెప్పుకొని టైంపాస్ చేస్తున్నారు. క్రీస్తు గురించి చెప్పండి. యేసుక్రీస్తు ఎందుకు వచ్చాడు, ఎందుకు ఆయన జన్మించాడు, ఎందుకు మరణించాడు, ఎందుకు పునరుద్ధానుడు అయ్యాడు, ఆయన గురించి చెప్పండి. ఆయన దేవుని కుమారుడు ఎలా అయ్యాడో చెప్పండి. యేసుక్రీస్తు ద్వారా మనకు కలిగే లాభాలు చెప్పండి. ఇవేవి చెప్పకుండా భౌతికమైనవి చెప్పితే, భౌతికమైన విన్ని ఇంకో విషయం అంటే ఆయన దేవుడిని నమ్మినప్పుడు కూడాను నిత్యనరకం తాపుతాడు. సృష్టికర్త అయిన దేవుడు అక్కడే. సృష్టిని పూజించకూడదు, శరీరంతో ఉన్న ఏ మనుషుడిని పూజించకూడదు. సృష్టికర్త దేవుడు మాత్రమే పూజించాలి, ఆయన మాత్రమే ఆరాధించాలని యేసుక్రీస్తు బోధల్లో కుప్పల కొలది వాక్యాలు ఉన్నాయి. కాబట్టి
గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 26-29 వచనంలో, గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 26-29 వచనంలో, యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసం వలన దేవుని కుమారులై ఉన్నారు. అది ఎవడైతే యేసుక్రీస్తు తండ్రి అనే దేవుడి దగ్గర తీసుకెళ్తాడో, ఈయన మాత్రమే నాకు మార్గాన్ని చూపిస్తాడని, ఈయన ద్వారా నిత్యజీవం పొందాలి, ఆయన ద్వారా నా బతుకునే జీవితం దిద్దుకుంటానని ఎవడో విశ్వసిస్తాడో వాళ్ళందరూ కూడా దేవుని కుమారులు అవుతారు. నువ్వు క్రీస్తు పక్షముగా ఉండకుండా, క్రీస్తు పక్షంగా ఉండకుండా, క్రీస్తు బోధ వినకుండా, క్రీస్తు ఎవరో తెలియకుండా, పరిపూర్ణ అవగాహన లేకుండా నీ ఇష్టానుసారంగా ప్రవర్తిస్తే నువ్వు దేవుని కుమారుడు కావు. నువ్వు అనుకుంటావు, నువ్వు ఫీల్ అవుతావు తప్ప ఎన్నటికీ కావాల్సిన సంగతి మీరు గమనించాలి. కాబట్టి యేసుక్రీస్తు నందున్న మీరు అందరూ విశ్వాసం వల్ల దేవుని కుమారులై ఉన్నారు. దేవుడు ఆజ్ఞలను అతిక్రమించారు మన పూర్వీకులు. ఆయన బోధని, ఆయన సంకల్పాన్ని నిరాకరించి వారు ఇష్టానుసారంగా బ్రతికారు. మరలా తండ్రి అనే దేవుడు యేసుక్రీస్తు ఐక్యతం చేయడానికి, ఆయనతో సహవాసంలోకి రావడానికి, ఆయన సముఖం నిలబడడానికి యేసుక్రీస్తుని పంపాడు. కాబట్టి యేసుక్రీస్తు నందు ఉన్నవాడు దేవుడిని ఎరుగుతాడు, దేవుని పేరేంటో తెలుసుకుంటాడు, దేవునికి నాకున్న వరసంటే తెలుసుకుంటాడు, సృష్టికర్త ఎక్కడ ఉంటాడో తెలుసుకుంటాడు, ఈ సృష్టిని ఎలా చేశాడో తెలుసుకుంటాడు, ఈ సృష్టిని ఎలాగా ఎప్పుడు అంతమవుతుందో తెలుసుకుంటాడు. ఇవన్నీ తెలుసుకోవాలంటే యేసుక్రీస్తు దేవుని కుమారుడని నమ్మాలి. కాబట్టి క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మీరు అందరూ క్రీస్తును ధరించుకుని అన్నారు. ఇందులో యూదుడని గ్రీసు దేశస్థుడు లేదు, దాసుడని స్వతంత్రుడు లేదు, పురుషుడని స్త్రీ అని లేదు. యేసుక్రీస్తునందు మీరు అందరూ ఏకముగా ఉన్నారు. మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమందు అబ్రహాము యొక్క సంతానం ఉండే వాగ్దాన ప్రకారము వారసులై ఉన్నారు. కాబట్టి యేసుకు తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు లోకానికి పంపింది ఆయనతో సహవాసం చేయడానికి, ఆయన ద్వారా మరలా మన తప్పిదములను పాపములను ఒప్పుకొని తండ్రి అయిన దేవుడు అనుగ్రహించు ఆ పరలోకపు ఆశీర్వాదములు, ఆత్మ సంబంధ ఆశీర్వాదములను పొందుకోవడానికి, యేసుక్రీస్తు ద్వారా నిత్యజీవం పొందుకోవడానికి, అంటే నిత్యమైన సంపూర్ణ జీవించడానికి, మనలో ఉన్న అపవిత్రతను పోగొట్టుకోవడానికి, పరిశుద్ధతను నీతిని సంపాదించుకోవడానికి, దైవ మార్గంలోకి చేరడానికి సరైన మార్గం యేసుక్రీస్తు. అంతే తప్ప దాన ధర్మాలు చేసినా, అగ్నిగుండాలు దాటినా, శరీరాలు గాయపరిచిన, ఉపవాస వ్రతాలు చేసినా, ఊరూరా నడిచి తిరిగినా, కొన్ని వేల కిలోమీటర్లు తిరిగినా దానివల్ల ఏ ప్రయోజనం లేదు. ఏ వ్యక్తి రక్షింపడ్డావు? యేసుక్రీస్తు దేవుని కుమారుడిని విశ్వసిస్తే చాలు. నువ్వు ఉండే చోటే నమ్మి విశ్వసిస్తే చాలు, దేవుడు నిన్ను అంగీకరిస్తాడు. కాబట్టి మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 13వ వచనంలో, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 12వ వచనంలో, ఏలయనగా యూదులమైనను గ్రీసు దేశస్థులమైనను దాసులమైనను స్వతంత్రమైనను మనందరము ఒక్క శరీరంలోకి ఒక్క ఆత్మ యందే బాప్తిసం పొందితిమే, మనందరము ఒక్క ఆత్మపానము చేసిన వారికి ఉన్నాము. నువ్వు ఏ కులం వాడైనా సరే, ఏ ప్రాంతం వాడైనా సరే, మనందరము ఏకశరీరం, ఒకే శరీరంలో పానము చేస్తున్నాము, ఒకే బాప్తిసం పొందాం. అనగా యేసుక్రీస్తు నామంలో, తండ్రి యొక్క నామంలో, పరిశుద్ధాత్మ నామంలో బాప్తిసం పొందాం. ఏసే లోక రక్షకుడని, ఏసే దేవుని కుమారుడని నమ్మి బాప్తిసం ఇచ్చాం. బాప్తిసం పొంది ఉన్నామని సంగతి అక్కడ కొరింథీ సంఘానికి పౌలు గారు రాస్తూ ఉన్నారు. కాబట్టి యోహాను సువార్త 17వ అధ్యాయం 14-16 వచనంలో, యోహాను సువార్త 17వ అధ్యాయం 14-16 వచనంలో, వారికి నీ వాక్యం ఇచ్చి ఉన్నాను, నేను లోక సంబంధిని కానట్టు వారినో లోక సంబంధులు కాదు కనుక లోక వారిని ద్వేషించును, నేను లోక సంబంధి కానట్టు వారినో లోక సంబంధులు కారు. యోహాను సువార్త 17వ అధ్యాయము యేసుక్రీస్తు యొక్క ప్రార్థన. ఆయన ఏమంటాడంటే, తండ్రి ఇదిగో వారికి నీ వాక్యం ఇచ్చాను, ఇదిగో నీ మాటలు నువ్వేదైతే నన్ను పంపావు. సృష్టికర్త దేవుడు యేసుక్రీస్తుని పంపాడు కాబట్టి ఆయన ప్రార్థన చేస్తే ఏమంటాడంటే, వారికి నీ వాక్యం ఇచ్చి ఉన్నాను, నువ్వే మాటలైతే చెప్పావో వారికి చెప్పాను, నీ సంకల్పం చెప్పాను, నీ చిత్తం చెప్పాను, నీ స్వభావం చెప్పాను, నీ స్వభావాన్ని వారికి నా ద్వారా తెలియపరిచాను, నిన్ను ఆరాధించే విధానం నేర్పాను, నీ పేరేంటో చెప్పాను, నీకు అతనికి ఉన్న వరుసంటో చెప్పాను. కాబట్టి వారికి నీ వాక్యం ఇచ్చున్నాను, నేను లోక సంబంధి కానట్టు వాడును లోక సంబంధం కాదు. మనం ఈ లోక సంబంధం కాము, ఏదో ఒక రోజు ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోవాలి. ఇది శాశ్వత లోక డొరల కొరకు దేవుడు నిర్మాణం చేయలేదు, ఇది అశ్వాసతం. కాబట్టి యేసుక్రీస్తు లోక సంబంధి కాదు, ఈ లోకంలో నివాసం చేయడు. ఆయన లోకంలో నివాసం చేయని వాడు ఈ లోకానికి వచ్చి, బాబు మీరు కూడా ఈ లోకానికి సంబంధం కారురా నాయన, ఈ లోకం మీద మీకు మోజు ఎందుకు, మోహం ఎందుకు, దీని మీద ఎందుకు మీరు కోట్లు కొద్ది పెంచి బిల్లులు కట్టుకుంటున్నారు, ఇది అశ్వాశ్వతము. తరతరాలు మీరు ఎంత కట్టుకున్నా సరే, తరతరాలు ఎంత తినడానికి ధనం దాచుకున్నా సరే, ప్రతి మనుషుడు
అది కొద్ది కాలానికి దాన్ని విడిచిపెట్టి లోకాన్ని విడిచిపెట్టి రావాల్సిందే. మీరు పరసంబంధులు, పరలోక స్వభావం, పరలోకమైనటువంటి పోలికలో పుట్టినటువంటి నరులు మీరు. కాబట్టి ఈ లోకానికి ఎందుకు యాత్రికులకు వచ్చారో ప్రతి మనుషులు తెలుసుకోవాలి అనే విషయాన్ని యేసుక్రీస్తు చెప్పాడు. కాబట్టి వారికి నీకు వాక్యం ఇచ్చాను, నేను లోక సంబంధం కానట్టు వారు లోక సంబంధం కారు కనుక లోకము వారిని ద్వేషించును, నేను లోక సంబంధం కానట్టు వారు లోక సంబంధులు కారు. ఈ విషయాలు చెప్తే చాలామంది నవ్వుకుంటారు. ఊరుకోండి, చచ్చిన తర్వాత ఎవడున్నాడండి, స్వర్గానికి వెళ్తాడు నరకానికి వెళ్తాడు మనకి ఏడు తెలుసు అండి అంటారు. ఆంధ్రాలకే చెప్తారండి అని అంటారు. ఎందుకంటే ద్వేషిస్తుంది లోకం. యేసుక్రీస్తు గురించి ఈరోజు మాలాంటి వారు సత్యాన్ని ప్రకటిస్తున్న మమ్మల్ని ద్వేషిస్తున్నారు. ఆయన అలాగే చెప్తాడులేండి. అలాగే ఎవరు చెప్పడానికి ఇలాగే ఎవరు చెప్పడానికి సత్యాన్ని ప్రకటిస్తున్నాము. మనమే ఒకే తండ్రి యొక్క సంతానమై ఉన్నాం. ఆ తండ్రి అనే దేవునికి విరుద్ధంగా మన పూర్వీకులు పాపం చేశారు, దేవుని ఆజ్ఞని అతిక్రమించారు, పరిశుద్ధతను నీతిని నిత్య జీవానికి కోల్పోయారు. తండ్రి అనే దేవుడు కనికరించి కృప చూపి జాలిపడి దయ కలిగి యేసుక్రీస్తును లోకానికి పంపి మీరు ఆయన విశ్వసించండి, ఈయన మమ్మల్ని నడిపిస్తాడు, మీ బతుకులు మీ జీవితాలు ఆయన ద్వారా మార్చుకోండి అని మీకు నిజం మనకిస్తాడు. ఇదిగో మీ పాపాల నిమిత్తం ఆయన నేను సిలువ మరణానికి ఎక్కించాను. ఆయన ఎలాగైతే ఆ శరీరంతో మీరు పాపము మీరు శరీరంతో పాపం చేస్తున్నారో ఆ పాపాన్ని జయించలేకపోతున్నామని మీరు పాపానికి దోషులు అయిపోయారు. ఇదిగో యేసుక్రీస్తుని లోకానికి పంపాను. ఇదిగో అదే శరీరంతో ఆయనే ఉన్నాడు, కానీ ఆయన ప్రతి పాపను జయించాడు. మీరు కూడా పాపను జయించండి, ఆయనకి మాదిరికరంగా ఉండండి, ఆయన చెప్పే బోధలు వినండి, ఆయన ద్వారా ఇచ్చిన ఆజ్ఞలు వినండి, ఆయన ఎలా చెప్తాడో అన్ని విషయాలు మీరు తేటగా చేయండి. అలా చేసి మీ బతుకుల జీవితాలు మార్చుకొని యేసుక్రీస్తు దేవుని కుమారుని నమ్మి బాప్తిస్మం పొంది ఎదురుకు వచ్చేయండి అని తండ్రి అయిన దేవుడు ఉదయకాలం మందు ఆహ్వాన పత్రికను మీకు నా ద్వారా పంపిస్తూ ఉన్నాడు. కాబట్టి పరమాత్ముడి దగ్గర చేరడానికి తులసి తీర్థాలు, వ్రతాలు, ఉపవాసాలు, దాన ధర్మాలు, యజ్ఞ యాదాదులు, లేకపోతే 10 సంవత్సరాలకు వచ్చే పుష్కరాల్లో స్నానాలు చేయడం వలన, లేకపోతే శరీరానికి గాయపరచుకోవడం వలన, బూడిద రాసుకోవడం వలన, లేకపోతే ఇంకొక వస్త్రాలు వేసుకోవడం వలన ఏ వ్యక్తి కూడా నీతిమంతుడిగా మార్చబడ్డు, ఆ వ్యక్తి పాపాలు క్షమింపడవు, ఆ వ్యక్తి నిత్యత్వంలో గెలడు, ఆ వ్యక్తి నిత్యజీవంలోకి చేరుకోడు, ఆ వ్యక్తి పరమాత్ముడి దగ్గర చేరే అవకాశమే లేదు. పరమాత్ముడే డైరెక్ట్గా మానవుల కొరకు అద్భుతమైన సమస్యకు పరిష్కారం ఏంటంటే క్రీస్తు యొక్క మరణం. యేసుక్రీస్తు లోకానికి వచ్చింది ఈ తండ్రి అనే దేవుడి యొద్దకు చేర్చడానికి. ఆయనే అన్నాడు, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారా తప్ప తండ్రి యొద్దకు ఎవడు చేరడు. నేను తీసుకెళ్తానయ్యా బాబు ఆయన. ఎందుకన్నాడు ఆ మాట అంటే నన్ను పంపింది ఆయన కాబట్టి నేను తీసుకెళ్తాను. యోహాను సువార్త కూడా ఏం చెప్తాడంటే తండ్రి అనే దేవుడు నా గురించి సాక్ష్యం ఇస్తున్నాడు, నా సాక్ష్యం గొప్పది అన్నాడు. కాబట్టి యేసుక్రీస్తు నిన్ను నమ్మకపోతే నిత్య నరకానికి వెళ్తారంటే ఖచ్చితంగా వెళ్తారు. ఎలా వెళ్తారు? సృష్టికర్త దేవుడు మొదట నమ్మాలి, యేసుక్రీస్తు భూమి మీదకి ఎందుకు వచ్చాను నమ్మాలి, యేసుక్రీస్తు ఎందుకు శిరోమరణమైన నమ్మాలి. నమ్మి అప్పుడు నువ్వు గ్రహిస్తే, లేఖనాలు గ్రహిస్తే, లేఖలు అర్థం చేసుకుంటే, అది తప్పుడుగా కాకుండా ఉన్నది ఉన్నట్టుగా గ్రహించి దాన్ని అధ్యయనం చేసి నీ బతుకుల జీవితం మార్చుకుంటే క్రీస్తు సంబంధం అవుతావు. క్రీస్తు సంబంధం అయితే దేవుని కుమారుడు అవుతావు, తీసుకెళ్తాడు. మనం ఇప్పుడు ఒక ప్రయాణం వెళ్ళామనంటే అక్కడ ఒక మార్గం తెలియాలి మనకి. ఆ మార్గం తెలియడానికి ఏం చేస్తాం? గూగుల్లో సెర్చ్ చేస్తాం. ఒకళ్ళు తెలియకపోతే మన చుట్టాల్లో బంధువులు అడుగుతాం, ఆ ఊరు ఎలా వెళ్ళాలి, ఆ ప్రాంతం ఎలా వెళ్ళాలి. అలాగే మనం ఒక టూరిజం ప్లేస్కి వెళ్ళాం, అక్కడ చాలా ప్రకృతి అందాలు ఉంటాయి, అక్కడ గైడ్స్ ఉంటారు. వాడు ఏం చెప్తుంటే మార్గం చెప్తాడు, ఇదిగో ఇలా జరిగిందని. అలాగే దైవ మార్గాన్ని కూడా చూపించడానికి యేసుక్రీస్తు వారు ఒక గైడర్, ఆయన ఒక వే. ఆయన ఎవరు అపాయింట్మెంట్ చేశారు? మనుషులు అపాయింట్మెంట్ చేయలేదు, అధికారులు అపాయింట్మెంట్ చేయలేదు, రాజకీయ నాయకులు చేయలేదు. ఎవరు చేశారు? తండ్రి దేవుడు ఆయన ఎప్పుడు చేశాడు? సృష్టికి ముందే. మనం తెలుసు మనం తప్పిపోతామని. తప్పిపోయిన వారిని తన దరికి చేర్చడానికి దేవుడు అద్భుతమైన మార్గాన్ని యేసుక్రీస్తు ద్వారా ఏర్పాటు చేశాడు. ఇది అనాదికాల సంకల్పం ఇది. కాబట్టి దయతో మీరు గమనించండి, సృష్టికర్తని దేవుడు ఒక్కడు. ఆ సృష్టికర్తని దగ్గరికి చేరడానికి యేసుక్రీస్తు మాత్రమే శరణ్యం, యేసుక్రీస్తు మాత్రమే గురువు. మనకి యేసుక్రీస్తు మాత్రమే బోధలు ఎవరైతే వింటారో ఆయన గురువుగా అంగీకరిస్తారు, ఆయన దేవుని కుమారుని అంగీకరిస్తారు. మన బతుకుల జీవితాలు మార్చుకొని ఆయన రక్తంలో మన పాపమును కడుక్కొని మన జీవితాలు మన బతుకులు చక్కదిద్దుకొని దేవుని కుమారులుగా ఉంటూ దేవుడు ఇచ్చిన ఆశీర్వాదాలు ప్రతిదీ పొందుకోవాలని దేవుడి కోరిక. ఆ కోరిక
నెరవేర్చబడాలంటే మీరు ఉన్న చోటే యేసు దేవుని కుమారుని నమ్మి విశ్వసించి మారు మనసు పొంది బాప్తిస్మం పొందించాలి. కాబట్టి యేసుక్రీస్తు నందుండే లాభాలు చూడండి. అందుకే యేసుక్రీస్తు దేవుడు ఏర్పాటు చేశారు. కానీ లోకంలో చాలామంది ఏం చేశారంటే యేసుక్రీస్తు దేవుడి గురించి చెప్పడానికి వస్తే నువ్వే మా దేవుడు అని చెప్పి ఆయన ఆరాధించడం మొదలుపెట్టారు. ఆయన ఎందు భయభక్తులు కూడా మొదలుపెట్టారు. ఆయనే 3 పాత్రలు వేసాడని చెప్పడం మొదలుపెట్టారు. వీళ్ళు కూడా క్రీస్తు విరోధులే. దేవుని ఉగ్రతకి వెళ్ళక తప్పదు. కాబట్టి సత్యాన్ని ప్రతిరోజు మీరు వీడియో విన్నవి షార్ట్ మెసేజ్లు కొంతవరకు పెడుతున్నాను. మీరు లేఖనాలు చూడండి, బైబిల్ చూడండి, రాసుకోండి. అలా ఉండలేదు పరిశీలన చేయండి. ఇంకా ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కామెంట్ ద్వారా తెలియజెప్పండి. లేదా డైరెక్ట్గా ఫోన్ చేయండి 8790538108. ఖచ్చితంగా నేను మీకు అనేక విషయాలు చెప్పడం ప్రయత్నం చేస్తాను. ఈ యొక్క వీడియో వీక్షిస్తున్న ప్రతి సహోదరులందరికీ కూడా నా హృదయపూర్వక వందనములు.